యూట్యూబ్‌లో ఈ 2 రోజుల నుండి చాలా రకాల ఫేక్ ఇన్ఫర్మేషన్స్ అనేది వైరల్ అవుతున్నాయి. యూట్యూబర్స్ కోసం స్పెషల్‌గా. ఎందుకనంటే ఈ 2 రోజులలోనే యూట్యూబ్ నుంచి ఒక గ్లిచ్ వచ్చింది. అలాగే దీన్ని బేస్ చేసుకొని ఇంక కొంతమందైతే మన వీడియోస్ వైరల్ అవ్వకపోవడానికి కొన్ని కారణాలుంటాయి. దీనివల్లనే మన ఛానల్ డెడ్ అవుతుంది. దీనివల్ల మన ఛానల్ డిలీట్ అవుతుంది అని చాలా రకాల ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ చేయడం జరుగుతుంది యూట్యూబ్ మొత్తంలో. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా 2 ఏంటి, అలాగే ఈ రెండిటి వల్ల మీరు భయపడాలా వద్దా అని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చినట్లయితే. చూడండి వీడియో స్కిప్ చేయకండి. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇక మనం టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే యూట్యూబ్‌లో ఫస్ట్ మనకు బాగా వైరల్ అయ్యే వీడియో ఏంటి అంటే ఈ 2 రోజుల నుంచెల్లి యూట్యూబ్‌లో గ్లిచ్ అయితే వచ్చింది. ఏంటంటే మనం వీడియో అప్‌లోడ్ చేషినా కూడా వీడియో అప్‌లోడ్ అవుతుంది. కానీ మన ఛానెల్‌లో వీడియోస్‌లోకి వెళ్ళినట్లయితే అది చూపించదు. ఓకేనా? లేకుంటే కొంతమంది ప్రాసెసింగ్ కాడనే ఆగిపోతుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా అయితే ఈ గ్లిచ్ అనేది అవుతూ ఉంది. అలాగే దీని మీద 'గ్రీకీ రంజిత్' అని చాలా పెద్ద పెద్ద టాప్ యూట్యూబర్స్ గూడా మాకీ ప్రాబ్లమ్ వచ్చింది అని. అలాగే ఈ ప్రాబ్లమ్ అనేది పర్టిక్యులర్‌గా కొన్ని కొన్ని ఛానెల్స్‌కే వస్తున్నాయి. అన్ని ఛానెల్స్‌కైతే రావట్లేదు. అందువల్ల చాలా మందికి తెలియకపోవటం వల్ల ఎవరికైతే ప్రాబ్లమ్ వచ్చిందో వాళ్ళు యూట్యూబ్‌లో సెర్చ్ చేయగానే ఈ కొన్ని వీడియోస్ అయితే కనిపిస్తున్నాయి. అందులో ఈ గ్లిచ్ చూడగానే అది వచ్చిందనంటే మీ ఛానెల్ డిలీట్ అవుతుంది. మీ ఛానెల్‌లో కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చినాయి. అందుకోసమే ఈ గ్లిచ్ వచ్చింది. మీ ఛానెల్ ఇంకో వారం రోజుల్లో డిలీట్ అవుతుంది. ఇలాంటి చాలా రకాల ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ అవుతుంది. కానీ ఇది ముందే చెప్పాను గదా! ఇదొక గ్లిచ్. యూట్యూబ్ నుంచెళ్ళి మనకు అప్‌డేట్స్ వస్తూ ఉంటాయి. ఆల్గోరిథం అప్‌డేట్ అవుతూ ఉంటుంది. అప్‌డేట్ అయినప్పుడల్లా కూడా యూట్యూబ్‌లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. అలా వచ్చింది ఈ ప్రాబ్లమ్ గూడా. మీరు ఏ టెన్షన్ అయితే తీసుకోకండి. యూట్యూబ్ అనేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. తన ఆల్గోరిథంని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటుంది. ఎందుకంటే తన ఆల్గోరిథం ఎవ్వరు కూడా హ్యాక్ చేయొద్దు కాబట్టి తనను తాను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ ఉంటుంది. లూప్ హోల్స్ అన్నీ కూడా తీసేస్తుంది. అలాంటప్పుడే వస్తూ ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ అనేది. ఓకేనా? దీని గురించి మీరు ఏ టెన్షన్ తీసుకోకండి. వీటి మీద ఎలాంటి వీడియోస్ మీకు కనిపించినా గూడా మీరు భయపడకండి. మీకు ఏ ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఈ గ్లిచ్ అనేది ఆల్రెడీ చాలా ఛానెల్స్‌లో ఫిక్స్ అయింది. కానీ ఇంకా కొన్ని ఛానెల్స్‌లో అయితే ఇంకా ఇదైతే నడుస్తుంది. మీరు ఒకవేళ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోతే డైరెక్ట్ మమ్మల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో కాంటాక్ట్ అవ్వండి. అయినా కూడా వితిన్ 2 డేస్‌లలో యూట్యూబ్ ఏ ప్రాబ్లమ్ ఉన్నా గూడా క్లియర్ జేసేస్తుంది. మీరే టెన్షన్ తీసుకోకండి. అలాగే సెకండొచ్చేసరికి ఇది ఇంకా వైరల్ అవుతుంది. అదేంటంటే యూట్యూబ్‌లో వీడియోస్ చేసేవాళ్ళు వైటీ స్టూడియో మళ్ళీ మళ్ళీ బాగా సార్లు ఓపెన్ జేసినట్లయితే మీ వీడియోకి వ్యూస్ రావు. మీరు యూట్యూబ్ స్టూడియోని ఓపెన్ చేయాలి అంటే, ఏదో అత్యవసరం అయితేనే ఓపెన్ చేయాలి తప్ప, మీరు మళ్ళీ మళ్ళీ ఓపెన్ జేస్తే మీకు వ్యూస్ రావు అని చాలా రకాలుగా వీడియోస్ అయితే చేస్తున్నారు. ఇక ఒక సందు దొరికింది గదా! ఇంకో సందు పెట్టాలని ఇక్కడ మనకు ఇది గూడా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. కానీ యూట్యూబ్‌లో అలాంటిదేమీ కూడా లేదు. మీరింక బయటి స్టూడియోని ఓపెన్ జేయాలి. ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఎలా నా వీడియో వెళ్తుంది. అలాగే నా వీడియోని ఏ విధంగా సెర్చ్ చేసి చూస్తున్నారు. నాది వీడియో రికమెండేషన్స్ నుంచెల్లి వెళ్తుందా? లేకుంటే సెర్చ్ టర్మ్స్ నుంచెల్లి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. ఎక్కడి నుంచెల్లి వ్యూస్ వస్తున్నాయని ఎప్పటికప్పుడు చెక్ జేసుకోవాలి. అలా చెక్ జేసుకున్నట్లయితేనే మనం ఇలాంటి ఏవైతే మనకు అందులో కీవర్డ్స్ ఎక్కువగా సెర్చ్ టర్మ్‌లో కనిపిస్తుంటాయో వాటిని మన డిస్క్రిప్షన్‌లో అలాగే ట్యాగ్స్‌లో అప్‌డేట్ చేసుకోను. ఇలా జరిగిందనుకోండి మన వీడియో ఇంకా ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటాయి. అదే విధంగా నువ్వు వీడియో అప్‌లోడ్ జేసినావు. ఇక నువ్వు ఐటీ స్టూడియో ఓపెన్ జేయట్లేదు. దాని అనలిటిక్సే చెక్ జేయట్లేదు. దాని పెర్ఫార్మన్సే చూడట్లేదు. దాని సీటీఆరే చూడట్లేదనుకోండి మీరు యూట్యూబ్ గురించి ఎప్పుడూ నేర్చుకోలేరు. యూట్యూబ్‌లో ఎప్పుడు గూడా సక్సెస్ అవ్వలేరు. అందుకోసమే ఇలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ వీడియోస్‌ని పక్కకు పెట్టేయండి. ఓన్లీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. యూట్యూబ్‌లో చాలా రకాలుగా వీడియోస్ అనేది మీకు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి మంచిగుంటే ఇంకోటి చెడుకు గూడా ఉంటుంది. మంచి మాత్రమే నేర్చుకుందాం. చెడుని వదిలిపెట్టేద్దాం. ఏది పడితే అది గుడ్డిగా నమ్మేయకండి. ఓకే ఫ్రెండ్స్. అలాగే ఇంకోటేంటి అంటే మనకు ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ వైరల్ అవ్వాలి అంటే అది అవ్వదు. కానీ ఫేక్ ఇన్ఫర్మేషన్ వైరల్ అవ్వాలంటే వితిన్ మినిట్స్‌లలో అవుతుంది. ఎందుకనంటే చాలామంది భయపడుతూ ఉంటారు. అలాగే దాన్ని పూర్తిగా చూడడానికి ప్రయత్నిస్తారు. ఇంకా 10 మందికి షేర్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ వీడియోస్ అనేది వైరల్ అవుతూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నాను. ఈ వీడియో మీకు ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే చేయడం జరిగింది. మీరు టెన్షన్ పడతారేమో ఇలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ చూసి అని. అలాగే మీరు ఏ వీడియో గురించి సెర్చ్ చేసినా గూడా ఇవే టాపిక్స్ అయితే చాలా మందికి కనిపిస్తున్నాయట. అందుకోసమే ఈ వీడియో చేయడం జరిగింది.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నాను. ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్‌లో కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే యూట్యూబ్ రిలేటెడ్ మీకు ఏ ప్రశ్న ఉన్నా, లేకుంటే యూట్యూబ్ గురించి మీకు కంటెంట్ చేయడంలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మనం దాని మీద తప్పకుండా వీడియో కూడా చేసుకుందాం. అలాగే ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చినట్లయితే ఒక లవ్ సింబల్‌ని కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై హింద్. వందే మాతరం. హరే కృష్ణ. రాధే